నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటకలోని సిర్సి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. అక్కడ హెలికాప్టర్లో చేరుకున్న ఆయన అందులో నుంచి దిగగానే ఓ వృద్ధురాలిని కలిశారు. చేతులు జోడించి నమస్కరించారు. ప్రతిగా ఆమె కూడా మోడీకి నమస్కరించింది. అసలు మోడీ ఆమెను ఎందుకు కలిశారు? ఎంతో మంది ఆయన్ని కలవాలనుకున్నా కాదని ఓ అతి సామాన్యురాల్ని ఎలా కలుసుకుంది? అసలు దీనికి కారణం ఏంటి ఇప్పుడు మీకు వివరిస్తా. ఆమె పేరు మోహిని గౌడ. కర్ణాటకలోని ఆంకోలా బస్టాండ్లో పళ్ళు అమ్ముకుంటూ జీవిస్తోంది. అయితే అందరిలా కాకుండా ఆమె పళ్ళను ప్లాస్టిక్ కవర్లలో కాకుండా చెట్టు ఆకుల్లో పెట్టి అమ్ముతూ ఉండేది. ఆమె నుంచి కొనుగోలు చేసిన వారు ఆ ఆకులను అలా బస్టాండ్లోనే పడేసేవారు. రోజుల తరబడి బస్టాండ్లో ఆకులు పేరుకుపోయి కనిపించాయి. దీన్ని గమనించిన మోహిని గౌడ వాటిని తొలగించేందుకు ఎవరికో చెప్పడం కన్నా తానే అడుగు ముందుకేసింది. బస్టాండ్లో పడ్డ ఆకులను సేకరించి వాటిని చెత్తబుట్టలో వేసింది. అయితే ఆమె చేస్తున్న ఈ పనిని చూసిన ఆదర్శ్ హెగ్డే అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. ఇక దీన్ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర కూడా తన వాల్పై దీన్ని రీపోస్ట్ చేశారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న నిశ్శబ్ద హీరోలు అంటూ కొనియాడారు. దీంతో ఈ వీడియో దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఎలాంటి స్వార్థం లేకుండా ఏ ఫలితాన్ని ఆశించకుండా ఆమె చేస్తున్న ఈ పని నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మోహిని గౌడ గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ సిరిసి పర్యటనలో ఆమెను కలుసుకున్నారు. హెలీప్యాడ్ వద్దే ఆమెకు నమస్కరించి అభినందించారు. స్వచ్ఛ భారత్ కోసం ఆమె చేస్తున్న కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇలాంటి వారి గురించి తరచూ తను మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రస్తావించేవారు ప్రధాని మోడీ. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఉండడంతో డైరెక్ట్గా ప్రధాని వారిని కలుసుకుంటున్నారు. దీంతో ఆవిడ చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఏదేమైనా కానీ ఇలాంటి పనులు, ఇలాంటి వారిని గుర్తించి వాళ్ళని కలవడాలు, వాళ్ళకు ప్రోత్సాహకాలు అందివ్వడాలు, వాళ్ళను ఏరి అవార్డులు ఇవ్వడాలు మోదీకి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మోదీకి మోదీయే పోటీ, మోదీకి కాదేది సాటి అంటూ చాలామంది కొనియాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ మీ వ్యాపార ప్రకటనల కోసం, అదేనండి అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది. సో మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మోర్ వీడియోస్ కోసం స్టే విత్ us అండ్ జై భారత్.